ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, దానిని వ్యాపారం చేయడం తగదని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. పేదవాడికి సరైన ఆరోగ్యం అందడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని విభజించడం కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పిదమని, ఆ రోజు తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. తెలంగాణ నుంచి రోసయ్య కాదు, కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం రెండు అయి ఉండేది కాదు. ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు, కన్నీళ్లతో ఉన్నారు. నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడ్చేశారు. ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఈరోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు. రాజనరసింహను ముఖ్యమంత్రి ఆ రోజు చేసి ఉంటే మనందరం కలిసి ఉంటే వాళ్ళం. నానక్పుర సంపద హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే. ఈరోజు మనం రెండు అయిండే వాళ్ళం కాదు. నాకు బాధ లోపల, తప్పు జరిగింది, మా పొరపాటు ఇది. కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్. ఆ రోజు దామోదర్ రాజ నరసింహ, ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ. ఫండమెంటల్ రైట్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి. కాకినాడలో ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు, ఎవరికైనా మరి అధ్వానంగా ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు. ఒక్కరోజు ఐసీయూలో ఉంటే 40,000 తీసుకుంటున్నారు. ఏడ పేదవాడికి వైద్యం అంతా ఉంది, మధ్యతరగతి కుటుంబాలకు ఏడ వైద్యం అంతా ఉంది. పరిస్థితులు బాగా లేవు. అతను మంచి పని చేశాడు, ఆ మెడికల్ కాలేజీలు కట్టించడం. నేను అభినందిస్తున్నా. డబ్బు లేకపోతే ఏమి, డబ్బుకి ఏం కొరత ఉంది? 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు ఏమి ఒక 15,000 కోట్లు తెచ్చి వీటన్నిటిని అభివృద్ధికి తెస్తే నష్టమేముంది? తప్పు అది. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ తప్పు. ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేయడం తప్పు.